హలో ఆల్, నాకు విశ్వగురు వరల్డ్ రికార్డు అవార్డు పురస్కారం 2026 వచ్చిందని తెలుసు కదా. అది 22 మార్చి మన వైజాగ్ లో దసపల్లాలో జరిగింది. ఇది సత్యవోలు రాంబాబు గారు ఆర్గనైజ్ చేశారు. ఆయన ప్రత్యేకత ఏంటి అంటే ముక్కుతో పెయింట్ చేయటం. దానికి గిన్నీస్ రికార్డ్స్ కి ట్రై చేసి అతనికి సరైన ఆదరణ లేకపోవడంతో టాలెంట్ అలాగే డెడికేషన్ ఉన్న వాళ్ళని గుర్తించి అవార్డ్స్ గనక ఇవ్వగలిగితే మరింత ఉత్సాహంతో పనిచేయగలరని ఆలోచించి చాలా రీసెర్చ్ చేసి జెన్యున్ గా ఈ అవార్డులను గత 10 సంవత్సరాలుగా వివిధ ప్రాంతాలలో ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ అవార్డులను అగ్రికల్చర్, హెల్త్, ఎడ్యుకేషన్, స్పోర్ట్స్, ఎంటర్టైన్మెంట్ లాంటి 20 కేటగిరీల్లోని ఈ అవార్డులను ప్రత్యేకమైన వాళ్ళని గుర్తించి వారిని ఎంపిక చేయడంతో పాటు వాళ్ళకి అవార్డులను ఇవ్వడం అనేది ఆయన ప్రత్యేకత. అయితే ఈ కార్యక్రమంలోనే ఆయన లైవ్ లోనే ముక్కుతో విఘ్నేశ్వరుని గీసి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ కార్యక్రమానికి వైజాగ్ కమిషనర్ శంకాభర్త బాక్షి గారు, ప్రైమ్ 9 సిఇఓ కిషోర్ గారు, యాక్టర్ రాజీవ్ కనకాల గారు, అలాగే రవిశంకర్ గారు, ఐఆర్ఎస్ డిప్యూటీ కమిషనర్ గారు అతిథులుగా వచ్చారు. నాతో పాటు ఇంపాక్ట్ కి చెందిన కృష్ణ సార్, సతీష్ సార్, అలాగే గిరిగ్నేశ్వర్ సార్ కి, భవానీ మేడం అండ్ పద్మావతి మేడం కి కూడా ఈ అవార్డులు రావడం ప్రత్యేకం. అంతేకాకుండా రాజువాకు చెందిన వినోద్ బాలు గారికి కూడా ఈ అవార్డు రావడం జరిగింది. అంబర్ ఇంగ్లీష్ ఎడ్యూ సిఇఓ గౌరీ శంకర్ గారిని కలవడం మరొక ప్రత్యేకంగా ఈ సందర్భంలో నేను జేసీఐ వికారాబాద్ ప్రెసిడెంట్ అయిన మా ఫ్రెండ్ నీరజ అనకాపల్లి గారికి ధన్యవాదాలు తెలియజేయాలనుకుంటున్నాను. ఈమె వల్లే నేను ఈ అవార్డుకి నామినేట్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ నీరజ గారు.